హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి సందర్భంగా మేము బిక్కవోలు వినాయకుడిని దర్శనం చేసుకుందామని చెప్పేసి అయితే అనుకున్నామండి. మా ఊరు ధవళేశ్వరం దాటగానే మొదటగా మనకి కనిపించేది కడియం అండి. కడియం సెంటర్లో అయితే అమ్మవారి ఆలయము ఇక్కడైతే ఉంటుంది. అమ్మవారి విగ్రహాన్ని కూడా మనం రోడ్డు మీద నుంచే మనం దర్శనం చేసుకోవచ్చు. ఈస్ట్ గోదావరి అంటేనే ముందుగా అందరికీ గుర్తించేది దేవాలయాలండి. మన రాజమహేంద్రవరానికి 12 కిలోమీటర్లు దగ్గరలో కడియం దేవి చౌక్ సెంటర్ ఉంటుందండి. అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్స్ మనం ఎదురుకు వెళ్ళినట్టయితే కనుక స్వామివారి అయ్యప్ప స్వామి ఆలయాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ద్వారపూడి అయ్యప్ప స్వామి ముఖద్వారం అయితే ఇక్కడే ఉందండి. మన పరమశివుడు పార్వతీ సమేతంగా అర్ధనారీశ్వర రూపంలో ఇక్కడ మనకు దర్శనమిస్తారు. అయ్యప్ప స్వామి మందిరంలో లోనికి వెళ్ళగానే మనకి బాలగణపతి కనిపిస్తారండి. ఇక్కడ గంట అయితే కిందకి ఉండడం వల్ల మా ఓడు ఆ గంటని మోగిస్తూనే ఉన్నాడు. పైకి వెళ్ళి స్వామివారిని కూడా దర్శనం చేసుకుందాం పదండి. వీడియోస్ లెంత్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా కట్ చేయవలసి వస్తుందండి. వాటిని మీరైతే అర్థం చేసుకుని ద్వారపూడి బిక్కవోలు మందిరాలు అయితే దర్శనం చేసుకుంటే చాలా పుణ్యఫలం అయితే దక్కుతుందండి. ద్వారపూడిలో అమ్మవారి విగ్రహం చూడండి, దుర్గమ్మ తల్లి వారి విగ్రహం. ద్వారపూడి నుంచి కరెక్ట్గా 12 కిలోమీటర్లు వెళ్ళగా అక్కడ బిక్కవోలు వినాయక ఆలయం గోపురం అయితే మనకు దర్శనమిస్తాయి. స్వామివారి మందిరం ఆలయం లోనికి వెళ్దాం. ఇక్కడ వినాయకుని చెవులో మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే తప్పక నెరవేరుతాయని చెప్పి ఇక్కడ భక్తులందరూ కూడా నమ్ముతారండి. ఇక్కడ స్వామివారు నిజంగా చాలా మహిమలు ఉన్న మహాగణపతి అండి. ఈ మందిరంలో ప్రతిరోజు కూడా స్వామివారి అన్నప్రసాదారాధన అయితే జరుగుతూనే ఉంటుందండి. మన పరమశివుడి ముగ్గురి కుమారులను కూడా దర్శించుకుందామని చెప్పేసి ఆలోచనతోనే నేను బిక్కవోలు అయితే ప్లాన్ చేసుకున్నానండి. 2 రోజుల ముందుగానే ప్లాన్ చేసి మొత్తం స్వామివారి కుమారులను ముగ్గురును కూడా చూశాను. వీడియోలు ఎంత ఎక్కువ ఇవ్వడం వల్ల కుమారస్వామిది వీడియో అయితే నేను పెట్టడం లేదు. నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి.